హాయ్ నమస్తే వ్యూయర్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నంబర్ 58లో కాలనీ అధ్యక్షులుగా ఇంటికి ఒక ఓటు ద్వారా నిర్ణయించుకొని కాలనీ వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఎలక్షన్ నిర్వహించుకొని ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం గాను కసరత్తు జరుగుతూ ఉంది. చాలా మంచి పరిణామం. ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి ఒక కాలనీగా ఏర్పడి ఎన్నో సంవత్సరాలుగా మౌలిక వసతులు కల్పించుకొని ఒక అధ్యక్షుని ఎన్నుకొని ఇంకా భవిష్యత్తు ఇంకా మంచి కాలనీ అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజంగానే మంచి అధ్యక్షుని ఎన్నుకొని ఈ కాలనీ కూడా హైదరాబాద్కు మంచి కాలనీగా ఏర్పడి ఒక మాస్ కాలనీ, ఒక పేదవాళ్ళ కాలనీ. సర్వే నంబర్ 58 అంటేనే ఎల్బీ నగర్ మొత్తంలో కూడా స్లమ్ ఏరియా అని అంటారు. అలాంటి స్లమ్ వాళ్ళు కూడా ఒక యూనిటీకి వచ్చి ఒక అధ్యక్షుని ఎన్నుకొని కాలనీ అభివృద్ధి పడితే చాలా మంచి పరిణామం. తప్పకుండా వీళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరి మంచి అధ్యక్షుడిని ఎన్నుకొని కాలనీ అభివృద్ధి కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నెంబర్ 58 పత్తిలగూడ కాలనీ వాసులకు ఎలక్షన్ పర్యవేక్షణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేయనది ఏమనగా, ఇది మేము ప్రజలతోనే ఎన్నుకోబడిన ఎలక్షన్ కమిటీ కాబట్టి మేము ఈ కొన్ని పాయింట్లతోని కొన్ని డిక్లరేషన్స్ చేయడం జరిగినది. ఎలక్షన్లో పాల్గొనవలసిన వారు ఎవరన్నా ఉంటే మమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది. దీని డిక్లరేషన్ నోటిఫికేషను 4వ తారీఖు ప్రారంభం కావడం జరిగింది. 4/2/2025 నుండి 8/2/2025 వరకు అభ్యర్థుల పేర్లు నమోదు ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కాలనీకి సేవ చేయాలనుకున్న వాళ్ళు ప్రెసిడెంట్గా కానీ జనరల్ సెక్రటరీగా కానీ ఇద్దరు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే దానికి ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, డిపాజిట్స్, దాని మీద ఇంకేమన్నా ఉంటే వాటన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 9/2/2024 నాడు నామినేషన్ పత్రం పంపిణీ ఉంటుంది. కాబట్టి ఆ లోపల మాకు కంపల్సరీ పేర్లు వచ్చి నమోదు చేయాల్సి ఉంటుంది. 9/2/2025 10/2/2025 సాయంత్రం 5 వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత మేము తీసుకోబడదు. 12/2/2025 నాడు నామినేషన్ ఉపసరణ ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా కారణాల చేత మేము పోటీలో పాల్గొనకపోతే మమ్మల్ని సంప్రదించి ఉపసరణ చేస్తాము. అట్లనే 13/2/2025 నుండి 28/2/2025 వరకు ఎలక్షన్ ప్రచార కార్యక్రమాలు వివిధ రకాలుగా నిలబడిన వాళ్ళు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది కాలనీలో. దీనికి ఎవరు కానీ గొడవలు కానీ ఒకరి పోస్టర్ల మీద ఒకళ్ళు తీసుకోవడం ఇలాంటివి చేసినా కూడా వాళ్ళ నామినేషన్ని రద్దు చేసే హక్కు ఈ కమిటీకి ఉంటుంది. 3వ నెల 2025 నాడు పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల పేర్లు ప్రకటించబడతాయి. ముఖ్యంగా గమనిక ఏముంటుంది అంటే, ప్రతి ఒక్కరు కాలనీ వాళ్ళు తన వంతుగా వచ్చి కంపల్సరీ ఓటు వేయాల్సి ఉంటుంది. మేము లిస్టు ప్రకారం సర్వే చేస్తాము. ఆ లిస్టు మాకు దగ్గర ఉంటుంది కాబట్టి ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నారో వాళ్ళు ఓటింగ్కి వచ్చిందా లేదని ఈజీగా తెలుస్తుంది. రాని వాళ్లకు బస్తీ కమిటీలో ఎన్నుకొనబడేవారు 500 రూపాయల జరిమానా కంపల్సరీ వేస్తారు. ఇది ఎందుకంటే మనం పెద్ద ఎలక్షన్లలోనే మన బస్తీ నుండి ఎవరు కదలరు. కంపల్సరీ ఇది మన అందరి బాధ్యత. నా ఒక్క బాధ్యత కాదు, నీ ఒక్క బాధ్యత కాదు. మన బస్తీలో ఒక మనిషికి బాధ్యత ఉంటే ఏ సమస్య వచ్చినా అతని దగ్గర పోయి మనము ప్రశ్నించవచ్చు. ఆ పనిని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక లేదంటే ఎవరికి తోసిందాలు వాట్సాప్లో పెడతాన్నారు, అది పని అవుతుందో లేదో తెలుసలేదు, ఆ సమస్య ఎక్కడ ఉన్నదో తెలియడం లేదు. కాబట్టి ఇది ఒకటే మనం యూనిటీగా ముందుకు పోతే ఈ రోజు కాకుండా ఇంకో 2 రోజులలో ఇంకో 3 రోజులలో అయినా సరే బస్తీ అనేది అభివృద్ధి చెందుతుంది. మీకే దీని ద్వారా ఏం జరిగిందనే విషయం కూడా తెలుస్తుంది. దయచేసి బస్తీవాసులందరూ కంపల్సరీ మాకు సహకరించి పోలింగ్లో 100% పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను. ఇట్లు ఎలక్షన్ పర్యవేక్షణ కమిటీ. దేవిరెడ్డి సుధీరెడ్డి కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి. మన కాలనీలో అధ్యక్ష పదవికి పోటీ అందరు కలిసి ఓటు ద్వారా ఎన్నుకున్నామనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లు జరుపుదామనే అందరి ఉద్దేశంతో మనం ముందుకు రావడం జరిగింది. మనం కాలనీలో ప్రతి ఒక్కరు ఎంతమంది 10 మందో 5 మందో 20 మందో ఓటు చేయలేబెట్టి అట్లా అధ్యక్షుని ఎన్నుకునే వాళ్ళము. అట్లా కాకుండా ప్రతి ఇంటి నుండి ఓటు వేసి మనకు అభివృద్ధి ఎవరైతే చేస్తారో, ఎవరైతే నమ్మకం ఉంటుందో వాళ్ళని ఎన్నుకొని మన కాలనీ అభివృద్ధి కోసం మనము అందరం చేద్దాము.
ప్లస్ మనకు 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మనకు నామినేషన్లు ఏ అభ్యర్థి అయినా కాలనీ సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మన కాలనీలో నామినేషన్ వేయగలరు. ప్లస్ మనకు 2వ తారీఖు ఎలక్షన్స్ అని డిక్లేర్ చేశారు. మన ఎలక్షన్ 2వ తారీఖు నాడు ప్రతి ఒక్కరు మన ఓటు హక్కును వినియోగించుకొని మన కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ జై. నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నగర్ కాలనీ వాసులకు స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నా. మనము ఆర్థికంగా సామాజికంగా ఎదిగినా కానీ రాజకీయంగా ఎదిగే స్థాయికి ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అయింది. మనము మన కాలనీలో ఫైటింగ్ చేస్తున్నాం తప్ప మనం ఒక నీట్గా ఒక అధ్యక్ష పదవితోటి మనం మార్కెట్లోకి వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక అధ్యక్షుడు ఉండాలి, మన కాలనీకి డెవలప్మెంట్ చేయాలి అనే ఒకటే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు స్వయంగా కాలనీ డెవలప్మెంట్ చేస్తా అనే ఒకటే ఉద్దేశంతో మీరు ముందుకు రండి, అప్పుడు బాగుంటుంది. అందుకోసము ఎలక్షన్లు డిక్లేర్ చేసి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగిందన్న. ఈ ఎలక్షన్ కమిషన్ని మాత్రము ఏ ఒక్కరు స్వయంగా రాలేదు. ఇంకొకటి, ఎలక్షన్లో నిలబడే వ్యక్తి డిఎస్ఆర్ కాలనీ వాసుడై ఉండాలి, వాళ్లకు సొంత గృహమై ఉండాలి, వాళ్ళే అర్హులుగా భావిస్తున్నాము. ఇంకొకటి, ఎలక్షన్లో నిలబడే వ్యక్తి ఎటువంటి ఎలక్షన్ కమిషన్ని ఎలాంటి దుష్ప్రచారం చేయకుండా ఉండాలి. అలాంటి వ్యక్తులే సామరస్యంగా కాలనీని డెవలప్ చేయాలనే ఒకటే సంకల్పంతో ఉన్న వ్యక్తులనే ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం జరుగుతుందన్న. ఇంకొకటి, మీ లక్ష్యాలు ఏంటి, మీరు చేయాలనుకుంటున్నది కూడా అధ్యక్ష హోదాలో నిలబడే వ్యక్తి నెక్స్ట్ కాలనీకి ఏం చేయాలనుకుంటున్నాడు కూడా ప్రిపేర్ అయ్యి చెప్తే బాగుంటుంది అనేసి కూడా ఉద్దేశము. ఇంకొకటి, ఎలక్షన్ 4వ తారీఖు నాడు డిక్లరేషన్ చేసి 8వ తారీఖు నాడు వాళ్ళకు మామూలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి మార్చి 2వ తారీఖు నాడు ఎలక్షన్ కూడా డేట్ నిర్ణయించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మీరు అన్యదా ఎవరికి గొడవలు కాకుండా కాలనీ సామరస్యంగా జరిగే విధంగా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై డిఎస్ఆర్ కాలనీ. నగర్ సుధిరెడ్డి నగర్ కాలనీ వాసులందరికీ నమస్కారము. మనం ఎలక్షన్ కమిషనర్గా మనకు ఎన్నుకోబడడం జరిగింది. కావున దయచేసి ఎలక్షన్కి అందరు సహకరించగలరని, ఎటువంటి గొడవలు లేకుండా తగాదాలు లేకుండా సామరస్యంగా జరగాలని మా యొక్క మనవి. ఏదైనా అవకతవకలు ఏమైనా ఉంటే మీరు ముందుకు వచ్చి సలహాలు ఇవ్వండి, అంతేగాని దాన్ని డిస్కషన్ చేసి దాన్ని పెద్దగా చేయకండి. జై సుధిరెడ్డి నగర్. సర్వే నెంబర్ 58 డిఎస్ఆర్ నగర్ కాలనీ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన కమిటీ అంటే డిఎస్ఆర్ నగర్ ప్రజలలో ఒక కమిటీ ఏర్పడితే, కమిటీ ఉంటే మనము ఏదైనా సమస్యలపైన ఆ కమిటీ ద్వారా సమస్యలు తెలుసుకోవడానికి ఇప్పటిదాకా మన కాలనీకి ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కరెంటు కానీ, తర్వాత వాటర్ కానీ వచ్చింది. ఇంకా మనకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, లేవని కాదు. ఆ పనులన్నీ మనము కలిసికట్టుగానే చేసుకోవాలి. కానీ ముందు కమిటీ ఉంటే ఆ కమిటీ ద్వారా మనం అందరం పోయి మనకున్న సమస్యలు కానీ పనులు కానీ చేసుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలో ఎంతమంది నిలబడతారనేది ఇంకా మనకైతే తెలియదు, కానీ నిలబడడానికి రెడీగా ఉన్నారు. నిలబడే వాళ్ళందరికీ ఏ విధంగానైతే మనం ఆ ఎలక్షన్లలో పాల్గొనాలో ఈ ఎలక్షన్ కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీకి సంప్రదించి, అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే కమిటీని సంప్రదించి ఆ ఎలక్షన్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముగిస్తాం.